నా లైఫ్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్, ఎందుకంటే దైవం మానుష రూపేణ అన్నట్టు ఒక్కొక్కసారి ఒక కొత్త అధ్యాయం తెరదీయడానికి ఆ విత్తనం, ఆ ప్రారంభం, ఆ తెరదీసే ఛాన్స్ ఒక విచిత్రమైన సన్నివేశాల్లో వస్తాయి. అలాంటిదే మెడ్రాస్ అడయార్ గేట్ హోటల్లో 100 days ఫంక్షన్ ఆఫ్ సాగర్ సింగ్, రాజ్ కపూర్ గారు దానికి చీఫ్ గెస్ట్. ఆ ఫంక్షన్కి నేను అప్పట్లో మేము అదే పూర్ణోదయ క్రియేషన్స్లో గోస్ట్ మనం ఊరికే కనబడి ఉండేవాళ్ళం. అలాగే సితారా అనే సినిమాకి నెల నేను వంశీ శాలరీ తీసుకునేవాళ్ళం. స్క్రిప్ట్ తయారు చేసి 6వ వర్షం రెడీ చేసాం. షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. బిగినింగ్లో అప్పట్లో మేము అనుకున్న జయసూర్య గారు అడ్వాన్స్ ఉంది, అయితే చేద్దాం అన్నట్టుగా నాగేశ్వరరావు అన్నారు. వంశీ గారికి మొత్తం కొత్త అమ్మాయిని పరిచయం చేయాలని, ఆయన తమిళ సినిమా చూడటం, ఈ భానుప్రీతి బాగుంటుంది అనుకోవడం, వెళ్ళి అమ్మాయిని పిలవడం, ఇలాంటివి జరుగుతున్న రోజులు. సో ఈ 100 days ఫంక్షన్ ఆఫ్ సాగర్ సినిమానికి కేఎస్ రామారావు అనే వ్యక్తి వచ్చారు. ఏడి దినేశ్వరరావు దగ్గర ఎప్పుడో నేను సార్ అన్నా, డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు ఎవరో సినిమా చేస్తున్నట్టు కదండి కేఎస్ రామారావు, మీకు తెలుసా అన్న. మీకు తెలిసే అంటే పక్క మీద వాళ్ళ ఆఫీసు మన ఇంటి దగ్గరే. ఆయన ఇల్లు కామడార్ నగర్లో ఉండేది. పక్కనే గంగా హోటల్ పక్కన ఆ కోడంపాకం బ్రిడ్జ్ దగ్గర మేడ పైన ఒక అద్దె ఆఫీస్లో ఉండేవాడు ఆయన. అందరూ రేడియో రామారావు అనేవారు. క్రియేటివ్ కమర్షియల్స్ అనే రేడియో ఏజెన్సీ చేసేవాడు. ఆయన వచ్చారు. ఈయన గుర్తు చేసుకుని అడిగా కదా డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు, లక్కీ ఫెలో అని. ఈయన ఆ లక్కీ ఫెలో అన్నాడు. లక్కీ ఫెలో ఏంటి అన్నాడు. కేఎస్ రామారావు గారికి విచిత్రమైన హ్యాబిట్ ఉంటుంది. లక్కీ ఫెలో అంటే అని ఆయన అడగండి అని నాగేశ్వరరావు నన్ను తీసుకొచ్చి పని చేశాడు. సాయినాథయ్య నువ్వు చేస్తున్న సినిమా అనగానే లక్కీ ఫెలో అన్నాడు. లక్కీ ఫెలో ఏంటండి? ఏం లేదు సార్, వండర్ఫుల్ సబ్జెక్ట్ అది మీరు అటెంప్ట్ చేస్తున్నారంటే నాకు నచ్చింది. అభిలాష్ కూడా మీరే కదా సార్. అది సరే ఈ సినిమా అవుతుందంటారా డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు? అదేంటంటే అలా అంటున్నారు అన్నాను. వెంటనే వంశీ అని అదేంటంటే అలా అంటున్నారు అన్నాడు. అలా అంటే ఏంటండి 15 మంది రైతులు అక్కడ సస్తున్నారు బాగుపడలో, అది ఎలా స్క్రిప్ట్ చేయాలి తెలుసా మీకు అన్నాడు. అంత కష్టపడటం ఏంటి సార్ అది అన్నాడు. వెంటనే వంశీ లేదండి అంత కష్టపడక్కర్లేదు అన్న. మీరు చేస్తారా అన్నాడు. నేను వెంటనే అది సీరియస్, అవును చేస్తాను మీకు ట్రీట్మెంట్ చేస్తా సార్. ఏం కావాలి మీకు? ఆ నవల పుస్తకం, వైట్ పేపర్ బండిల్, పెన్ను, ప్యాడ్ టక్మని వచ్చాడు. చిక్రీ అన్నాడు. ఎన్బి చక్రవర్తి అనే కోఆర్డినేటర్ అక్కడ ఉన్నాడు. గబగబా వచ్చాడు. ఈయనకి వైట్ పేపర్ బండిలా విన్నా వైట్ పేపర్ బండిల్, ప్యాడ్, నోట్బుక్, పెన్ను, అంతేగా. నిజంగా ఒక కోఆర్డినేటర్ ఎలా ఉండాలో డెఫినేషన్లో ఉండేవాడు చక్రవర్తి. అవతల కొంచెం చూసి ఏం చెప్పకుండానే అక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేసేవాడు. అతను నోరిప్పి చెప్పకుండానే తెలుసు అని రిపీట్ చేశాడు. వెంటనే వాడు చాలా షార్ప్ అనుకున్నాం చక్రవర్తిని చూసి. ఎక్కడ పంపాను మేము అన్నాడు రామారావు. 7 నిమిషాలు ఇంటికి పంపాడు. పొద్దున పంపించేవారు అన్నాడు. పంపించారు. ఫోన్ వచ్చింది. ఆ రోజుల్లో ఓన్లీ ల్యాండ్ ఫోన్. సార్ గారు మీకోసం నవల పుస్తకం మీరు అడిగారు కదా, పేపర్లు కావాలి, పేపర్ బండిలు, నవల, ప్యాడు, పెన్ను పంపిస్తున్నా, అది తీసుకోండి. ఎప్పుడు చెప్తారు మాకు. నేను ఎదురుగా పంపించాను సార్. 2 days చెప్పాడు. 2 days అన్నాడు. ఆశ్చర్యం. అవును సార్, 3rd day మార్నింగ్ మీకు ట్రీట్మెంట్ ఇస్తాను, సీఎల్ఐనా అంటాడు. అతిపోతుంది ఇక్కడ, సరే అని పెట్టేసాడు. ఆయన నవ్వుతున్నాడు. అవతల నాకు అర్థమవుతుంది, ఎగతాళిగా ఉంది ఆయనకి. ఎందుకంటే అది ముందే చెప్పాడు 15 రోజులు వస్తున్నాం, 15 మంది రైటర్లు తీసుకొచ్చి పెడుతున్నాం అక్కడ అలవట్లా అని. అటుపెట్టి యాజ్ ఎ ఛాలెంజ్ వంశీని అడిగారు, ఏమయ్యా కొంచెం అంటే బలవారు రాసుకోండి, మన ఇప్పుడు 7 వర్షాలు అయిపోయి ఇంకేందుకు మీరు రాసేసుకోండి అంటే, జయలక్ష్మి గారిని ఎదినేశ్వర భార్య బలవారు సాయి గారు మీరు రాసుకోండి. టప పోయా కూర్చున్నా, రాసుకుంటూ స్టార్ట్ చేశా. ఈవినింగ్కి సింగిల్ ఏ రావట్లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసి, మా వంశీ ఆ విషయాల్లో గ్రేట్. ఆయన ఫోన్ కొనడానికి తప్పేమో, వాళ్ళ ఆఫీస్ నెంబర్ ఇచ్చారు, కుట్టారు. ఏంటండి చేస్తున్నా కదా, కంప్లీట్ అయ్యిందండి. నేను ఎక్కడికి రావడం ఏంటి, నేను కారు పంపిస్తున్నానండి. ఇప్పుడే 10 గంటలకు మార్నింగ్ కారు వచ్చింది. వెళ్ళా, కూర్చున్నాను. ఆయన స్టార్ట్ చేశారు, ఒక కాఫీ ఇచ్చి. ఛాలెంజ్ అని ఈరోజు చూసే చిరంజీవి సినిమా స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ ఆర్డర్, ఇవాళ ఏదైతే సినిమా చూస్తున్నామో దానిలో దాదాపు 30 to 50% ఫస్ట్ సిట్టింగ్లో కూర్చొని చెప్పి చాలాసార్లు అది బేరీ చేసుకుంటుంటాను. నేను పీగింది ఏంటి, అక్కడ ఉన్నది ఏంటి అని. విపరీతంగా అంటే నేను మార్చుకున్నది ఏంటంటే, ఆ షేర్ మార్కెట్ గోల్ తీసేసి అందులో గాంధీ క్యారెక్టర్, అందులో హీరోయిన్ విజయశాంతి క్యారెక్టరైజేషన్, ఆ పక్కనే ఉన్న సుహాసి క్యారెక్టర్, లవ్ ట్రయాంగిల్, ఆ ఛాలెంజ్, రావుగోపాల్ క్యారెక్టరైజేషన్ పట్టుకొని ఆడాడు. ఆయన ఫస్ట్ హాఫ్ తినగానే దట్ ఈస్ రామారావు అనిపించేలా. ఆ రోజుల్లో
ఒక రైటర్కి 1000 రూపాయలు ఇవ్వడం గ్రేట్. లోపలికి వెళ్ళి 40,000 రూపాయలు చెక్ రాసి తీసుకొచ్చి ఇచ్చాడు, చేతులు పెట్టి. సెకండ్ హాఫ్ ఈవినింగ్ మెరీనా బీచ్లో వెళ్ళాం. నేను షాక్ అయ్యాను. సరే ఓకే, థ్యాంక్ యూ సార్. ఈవినింగ్ ఎక్కడ ఉంటారు? అక్కడే సిట్టింగ్లో. ఓకే, నేను కారు పంపిస్తాను, ఎన్నింటికి ఒక 5 పంపిస్తాను. ఓకే, ఇక వెళ్ళిపోయి ఆ తర్వాత జరిగిన చరిత్ర. నేను ఆయన రెగ్యులర్ టచ్ అవ్వడం, ఛాలెంజ్ చేయడం, ఆ ఛాలెంజ్ కోదండరామరెడ్డి అనే వ్యక్తి రావడం. ఈవినింగ్ వెళ్ళంగానే ఫస్ట్ ప్రశ్న మెరీనా బీచ్లో ఆయన అడిగింది, ఈ సినిమాకి మీకు ఎంత కావాలి? డబ్బు మీ ఇష్టం అంటే పేరు కావాలి. అలా కాదండి, ఇప్పుడు మీరు ఈ సినిమాకి ఎలా పనిచేస్తున్నారు? అభిలాష్ అనే సినిమాకి సత్యమూర్తి అనే అబ్బాయి పనిచేశాడు. నెక్స్ట్ మాటలు అతనే ఇచ్చాం. కథ మీకు తెలుసు కదా, మీరు ఏదైనా అదే స్క్రీన్ ప్లే డైరెక్షన్ డైరెక్టరు. మీరు అంటే నేను మీరు ఏమి ఇచ్చినా పర్లేదండి, నాకు ఖచ్చితంగా పేరు ఉండాలి, స్క్రీన్ ప్లే ట్రై చేస్తాను. మత్తిపోయింది అందరికీ. ఎందుకంటే ఫస్ట్ సినిమా నాకు ఇంకా రిలీజ్ కాని టైంలో స్క్రీన్ ప్లే నాకు ఇవ్వడం, ఇస్తానని మాట ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. అందులో చిరంజీవి సినిమా. కానీ అభిలాష్ తర్వాత చిరంజీవి ఛాలెంజ్ అన్నది సినిమా. ఆ టైటిల్ రామారావు గారు పెట్టి ముందు వేరే ఉండేది, దాన్ని ఛాలెంజ్ అనే పెట్టాడు. అది కూడా వెంటనే ఓకే. నాకు ఇంగ్లీష్ టైటిల్స్ అంటే మా ఇష్టం. దాన్ని వెంటనే ఓకే, ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియాతో సహా. అలాగే ఛాలెంజ్ అంటే అది రియల్గా ఛాలెంజ్. రామారావు గారు దాన్ని ఎలా సీరియస్గా తీసుకున్నారు, ఏం చేశారు, ఏం మంత్రం వదిలేరు. చిరంజీవి గారు, రామారావు గారు, వీరేంద్రనాథ్ గారు నాతో వినడం, నేను రాసింది బాగుందనడం, కోదండరామరెడ్డి గారిని ఒప్పించడం, స్క్రీన్ ప్లే కార్డు నాకు ఇవ్వడం జరిగింది. ఇంపాసిబుల్ టాస్క్ ఆ రోజుల్లో. నిజంగా ఆ రకంగా ఆ కంపెనీలో ఎంటర్ అయ్యాను ఛాలెంజ్తో. ఇక తర్వాత మరణముదంగం, అసలు ఒక 14 సినిమాలు చేశానండి. దాదాపు 8 సినిమాల్లో నా పేరు ఉంటుంది. వాటిల్లో లాస్ట్ క్రిమినల్ అనుకోండి, పుణ్యస్త్రీ ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. తర్వాత చెప్తాను నేను. కోదండరామరెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన అద్భుతం అండి, మామూలు మనిషి కాదు అసలు. ఎందుకంటే మీరు బంగారు పళ్ళెల్లో పెడితే ఆ తగ్గ వంట, ఏదో పాయసమా లేదా పులిహార, ఆ వేడి తెలియదు, ఆ రుచి తెలియదు. ఆ గరిటె ఇంకా సర్వ్ చేస్తుంది, నీట్గా సర్వ్ చేస్తుంది బంగారు మంచి గరిటె ఉంటే. అలాగా ఒక డిష్ తయారు చేస్తే దాన్ని ఆహుతులకి ఎలా వడ్డించాలి అనే తెలివితేటలు బాగా ఉన్నాయి. ఆ రంగు, ఆ వేడి, ఆ రుచి ఆయనకి తెలిసినంత గొప్పగా ఎవరికి తెలియదు. ఒక సీన్ బాగుందా లేదా అని చెప్పడంలో టేస్ట్ బాగా చెప్తారు, తెలివిగా చెప్తారు. హెడ్స్ ఆఫ్ టు హిమ్ విధంగా. అలాగే ఒక సీన్ తీసుకెళ్ళాక ఈ సీన్లో పలానా ఆర్టిస్ట్ లేదని ఒక గంట లేటుగా వస్తాడంటే అలా మేనేజ్ చేయడంలో కూడా ఎక్స్ట్రాడనరీ. అలాగే సెట్ మీద ఉన్న వస్తువులు అన్నీ ఉంటాయి. ఎందుకంటే నేను ఛాలెంజ్ చేశా, మండముందంగా చేశా. కిరాతకుడు అనే దానికి ఒక గోస్ట్ డైరెక్ట్, అంటే ఆ రోజుల్లో హార్ట్ అటాక్ రావడంతో నేను వాళ్ళతో పాటు కేరళ షూటింగ్కి వెళ్ళాను. చిరంజీవి గారు, సుహాసిని గారు చూశాను, నేను దగ్గర నుండి గమనించాను. అసలు ఎక్కడ బెసకడు. ఒక సీన్ ఇస్తే లాగే వదలు పడేస్తారు. దాన్ని టక్క 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 సీన్ డివిజన్ చేయడం, షార్ట్ డివిజన్ చేయడం, చాలా క్లారిటీగా చెప్పించడం. లైట్ వెయిట్ విపరీతమైన కమెడీ ఆర్టిస్ట్ ఉన్నాడు ఆయన. అది చూడగలం మనం, సెట్ మాత్రమే చూడగలం. మంచి కామెడీ నటుడు లైక్ చేసే క్యారెక్టర్ అది. దట్ ఈస్ అబౌట్ కోదండరామరెడ్డి. అదే కంపెనీ నాకు పరిచయం చేసిన మరో మణిపూస మా రవిరాజ పినిశెట్టి. మా అనేది కన్నానంటే పినిశెట్టి గారికి మా ఇష్టం. వాళ్ళ నాన్న రైటర్. ఆయన సినిమాలు ఎప్పుడు అసలు దాసరి గారు సినిమా చేశారు, కానీ ఆయన మంచి రైటర్. దాసరి గారి దగ్గర ఎక్కువ వర్క్ చేశారు. పినిశెట్టి శ్రీరామూర్తి గారు వాళ్ళ అబ్బాయి మా పినిశెట్టి రవిరాజ. రవిరాజాకి మంచి టేస్ట్ ఉంది. మేము మన విశ్వ అనే తమిళ్ డైరెక్టర్ సినిమా సూపర్ హిట్ అయింది, బాగానే హిట్ అయింది తమిళ్లో. అది రైట్స్ కొన్నాడు రామారావు గారు. అప్పట్లో ఈయన జ్వాల వీరభద్రుడు అనే సినిమా చేశాడు ఈ రవిరాజ పిలిచి. పెద్దగా ఆడలేదు. చిరంజీవి గారు పిలిచి ఇతను బ్రేక్ ఇస్తే బాగుంటుంది, మన కంపెనీలో చేస్తావా అంటే తప్పకుండా చేద్దామని అతను టేకింగ్ నచ్చి ఆ పుణ్యస్త్రీ అనే సినిమా చేశాడు. ఆ పుణ్యస్త్రీ అన్నది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నేను మర్చిపోలేనంత ఫ్యాన్ ఫేర్ ఇచ్చింది. నిజంగా నాకు సినిమా చూసి డైలాగ్ బాగా మీరు రాశారని ఒక 100 కార్డులు రావటం అనేది అదే తొలిసారి. 120 దాకా ఆడపిల్లలు, మగవాళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, పండితులు, పామర్లు అందరూ ఆ రోజుల్లో లెటర్స్, ఫోన్స్ లేవు, మొబైల్స్ లేవు. అలాంటి కమ్యూనికేట్ చేశారంటే అంటే ఒక 1000 నాతో ఒక మంచి మాట అన్నాడు. అన్నమాట నిజంగా నేను లైఫ్లో మర్చిపోయాను. 1000 మంది చెప్పాలనుకుంటారు మీకోసం, కానీ 100 మంది కుదిరి ఉంటుంది అంతే అన్నట్టు లైఫ్లో మర్చిపోయాను. అన్ని లెటర్స్ వచ్చాయి డైలాగ్కి, ఆ సినిమాకి.
రవిరాజా పినిశెట్టి పండించాడు ఆ సినిమాని అనటంలో నో సెకండ్ థాట్. అతను ఈదాడు ఆ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యి ఆ సినిమాకి 100 days ఫంక్షన్లో ఓ 10 కుంకుమ భరిణలు పంచాడు. బంగారు ఆడపిల్లలు పుణ్యస్త్రీలకి పంచాడు రామారావు. అలా వెళ్తున్న ఆ జర్నీలో అంటే ఒక ఛాలెంజ్ మరణమోదం ఒక చెప్పుకోదగ్గ సినిమా. అసలు ఆ సినిమాకి మా సిరివెన్నెలకి మరణమోదం కానీ తిరిగిన లొకేషన్లు ఏ సినిమాకి తిరుగుండా నార్త్ ఇండియా మొత్తం తిరిగారు. జైపూర్, జోధ్పూర్, ఢిల్లీ, అసలు ఈ నేమ్ ఎనీ ప్లేస్. అసలు మరణమోదం గారికి అంత కాస్ట్లీగా ఎవరు తీసుకుంటారు. ఢిల్లీ రోడ్లలో కొట్టండి, తిట్టండి, చంపండి, నరకండి ప్రేమ అనే పాట ఉంటుంటుంది. అది రాసిన వేటూరి హ్యాట్స్ ఆఫ్, చేసిన ఇళయరాజా హ్యాట్స్ ఆఫ్, డ్యాన్స్ చేశారు రాధా చిరంజీవి గారు. అద్భుతం, తారమస్. లోక్ సింగ్ కెమెరా. లోక్ సింగ్తో మంచి ట్రావెల్. ఆ సినిమాకు ఒక 20 రోజులు అవుట్డోర్కి వెళ్ళినప్పుడు నాకు బాగా దగ్గరైన ఆత్మీయుల్లో లోక్ సింగ్. అప్పుడు యాక్చువల్గా హీరోతో వెళ్ళినప్పుడు చిరంజీవి గారు బాగా దగ్గరైన ఛాలెంజ్లో కాదు, మరణమోదం అంటే ఎంత అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. ఎర్లీ మార్నింగ్ మేము జోధ్పూర్, అది చెప్పిన రాజస్థాన్, ఉదయ్పూర్ వాటిని ఫినిష్ చేసుకొని రాజస్థాన్ నుంచి ఢిల్లీ వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 3:45 4 ఫ్లైట్. ఎందుకని 2కి చేరిపోయాం మన ఎయిర్పోర్ట్కి. 2:45కి చంద్రబాబు గారు పిలుస్తున్నారు. శివాని వాళ్ళ పర్సనల్ మేకప్ మ్యాన్ వచ్చారు. వెళ్ళాను ఎయిర్పోర్ట్లోనే లాంజ్లో, ఆయన స్పెషల్ లాంజ్లో కూడా మేము వెయిట్ ఉన్నాం. వెళ్ళా కూర్చుని సార్ అని టక్కలు లేచి వెళ్ళాడండి. నాకు మతిపోయింది. 2 కాఫీలు తీసుకొచ్చాడు. అక్కడ ఉండి ఎదురు కనబడుతుంది కాఫీ, ఎస్ప్రెస్సో కాఫీ ఉండేది అప్పట్లో. ఒక హీరో అలా తెచ్చివ్వటం అనేది ఒక రైటర్కి నాకు ముచ్చటేసింది. మనం ఇప్పుడు ఒకసారి ఆర్డర్ విన్నాము అన్నాడు. నా చేతిలో ఫైల్ ఉంది, చూశాడు. వచ్చేసరిగా ఫైల్తోనే నాకు రామారావు చెప్పారంటే ఎనీ టైం హీరో వింటాను అన్నాడు. ఫ్లైట్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ అన్నారు. అందుకే రెడీగా ఉన్నాను సార్. నా సిన్సియారిటీ నచ్చిందండి. మీరు ఎంతమంది బ్రదర్స్ ఏంటి, సిస్టర్స్ ఏంటి ఇవన్నీ అడిగాడు. నాకు అప్పుడు 3 అక్కలు, 2 పెళ్ళిళ్ళు చేశారు. ఇంకా ఒక అక్క, 2 చెల్లెలకు చేయాలి. అసలు ఇండస్ట్రీ ఇచ్చినంత వైభవం నాకు ఎవరు లైఫ్లో అందరూ అంటారు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్తే పాడైపోతారని. ఒక 3000 జాబ్ తెచ్చుకునే నేను 84లో కెరీర్ స్టార్ట్ చేస్తే 85 ఒక పెద్ద అక్క, 86 2, 87 3 అక్క, 88 పెద్ద చెల్లి, 89 చిన్న చెల్లి. 5 పెళ్ళిళ్ళు వరుసగా చేశాను. 89లో మ్యారేజ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా 2009 సొంత ఇల్లు కొనుక్కోవడం. ఇప్పుడు 3 ఉన్నాయి. కానీ ఇదంతా అమ్మ కళామతల్లి ఇండస్ట్రీ ఇచ్చింది. కష్టపడేవాడికి ఇది ఎప్పుడు డబ్బు ఇచ్చే ఇండస్ట్రీ, ఇది చెప్పాలి. ఎందుకంటే చిరంజీవిని గుర్తు చేసుకున్నప్పుడు ఒక మాట చెప్పాడు, చాలా మంచి మాట చెప్పాడు. మీరు హార్డ్ వర్కర్ అండి, 100% ఇక్కడ సక్సెస్ అవుతారు. మీ సిస్టర్స్ అందరూ పెళ్లి చేస్తారు, సెటిల్ అవుతారు. ఆ నోటి నిజంగా కొన్ని హస్తవాస అంటారు, అలాగా నోటి తీరు, ఆ నోటిలో మాట ఒక ఆశీర్వచనంలో తయారు. అది మరణమోదం విషయం. ఇక ఛాలెంజ్, మరణమోదము, పుణ్యస్త్రీ గురించి చెప్పి నేను క్రియేటివ్ కమర్షియల్స్ రామారావు చేసిన ఎక్స్ట్రాడనరీ విషయం ఒకటి చెప్పి ఫినిష్ చేస్తాను. రేపు మార్నింగ్ మరణమోదం కథ చెప్పాలంటే మీరు మన ఇద్దరు ఫ్లైట్ టికెట్స్ బుక్ అయ్యి హైదరాబాద్ వెళ్తున్నాం అన్నాడు ముందు రోజు రామారావు. మేము చెన్నైలో మా ఇంటికి వచ్చి ఆ ఫ్లైట్ టికెట్ ఇచ్చి అమ్మ బాగున్నారని మా అమ్మగారిని పలకరించాడు. మా అమ్మకు ఆయనంటే గౌరవం, బిడ్డలాగా బాగున్నాను బాబు. ఎందుకంటే వరుసగా పెళ్లి చేస్తున్న కొడుకు, వాడు సక్సెస్ అవుతున్నాడు, ఫోన్లే వాడు ఉద్యోగం వదిలేసి వచ్చాడని ఊరంతా తిట్టాడు. నాకు చుట్టాలు 3000 రూపాయలు చాలు ల్యాండ్ ట్యాక్సీ మెడికల్ కమిటీ వదిలేసి 82లో వచ్చేసాను. ఏ ఫోన్ రాడు, ఇన్ని బాధ్యతలు పెట్టుకుని వచ్చాను. రామతల్లి నమ్మి నాలో ఉన్న జంజాలు ఇచ్చిన కాన్ఫిడెన్స్తో వచ్చేసాను. కానీ అది వేరే విషయం అనుకున్నాం. మేము వెళ్ళి చిరంజీవి గారికి కథ చెప్పాలి మనం. ఓకే డన్, బాస్ ఇట్లే. అప్పటికే 3 పెళ్ళిళ్ళు చేసే నా పొగరమొత్తం. అలాగే సార్ వస్తున్నాను, మార్నింగ్ వెళ్ళాలి. కరెక్ట్గా ఆ రోజే మా బావగారు ఫోన్ చేసి, రే సిస్టర్, నేను మా మదరు, మా సిస్టర్ ఏమో, మా సిస్టరు వీళ్ళంతా కూడా అప్పుడే మేము ఇల్లు పెట్టుకున్నాం, స్టార్ట్ చేయబోతున్నాం, అక్కడ షిఫ్ట్ అవ్వబోతున్నాం. దానికి వీళ్ళందరూ హెల్ప్ చాలా. మా సిస్టర్ని తీసుకుని మేము హైదరాబాద్కి పెళ్లి చూపులకు రావాలి. నేనేమో హైదరాబాద్లో ఉన్నాను. ఆ టైంలో ఫోన్ వచ్చింది. అంటే నేను ఖచ్చితంగా ప్రోగ్రామ్ మానుకుని చిరంజీవి గారితో క్యాన్సిల్ చెప్పి నేను వెళ్ళి విజయవాడ నుంచి తేవాలి. ఇప్పటిలాగా ఏమి ఇంపాసిబుల్. అప్పుడు వాళ్ళు ట్రైన్ ఎక్కి తీసుకురావాలి. టికెట్లు బుక్ చేశారు నాకు, మా సిస్టర్కి, మా మదర్కి, మా బావ. మ్యాచ్ ఉందరా, నేను కూడా రావాలనుకున్నా, కుదరట్లేదు, నువ్వు వచ్చి తీసుకెళ్ళండి అన్నాడు. మా అక్క కూడా అదే సమర్థించింది. ఆయనకి ఏదో అర్జెంట్ ఆఫీస్లో పని ఉంది. జనరల్గా బావలు అలాగే ఉంటారు. ఈ టైంలో నాకు నిజంగానే అసలు
రామారావు డోంట్ వరీ అని తన భార్య ప్రమోద గారికి ఫోన్ చేసి నా ఎదురుగా హైదరాబాద్లో వాళ్ళ గెస్ట్ హౌస్ నుంచి, ప్రమోద మారుతి కారు తీసుకో, సాయినాథ్ గారి ఇంటికి వెళ్ళు, మాచంలో ఆ ఇల్లు ఉంటుంది, ఆవిడ మదర్తో మాట్లాడి ఆవిడ తీసుకొచ్చే స్టడీ బూత్లో నాతో మాట్లాడించేవారు. గంటలో మా మదరు ఏరా ఏంటి రామారావు మాట్లాడమంటే నేను తీసుకున్న ఫోన్, అమ్మ మీరు ఆవిడే మిసెస్ రామారావు, ఆవిడ కారు ఎక్కండి, నువ్వు సిస్టర్ హైదరాబాద్ వచ్చేయండి, ఈవినింగ్ 4 అవుతుంది, పెళ్లి చూపులకి నేను ఆ కారు ఎక్కి మీతో పాటు వచ్చేస్తా, 5 o'clock పెళ్లి చూపులు. ఎందుకు ఎంత టెన్షన్ ఉంది, పర్లేదు అమ్మా. యూ డోంట్ బిలీవ్ 11 o'clock జరిగింది, 12కి వెళ్ళిపోయాం, చిరంజీవి గారిని కలిసాం, హ్యాపీ కట్ చెప్పాడు. 2 o'clock మహానుభావుడు లేచి లంచ్ చేస్తూ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, సిస్టర్ మ్యారేజ్ పెట్టుకొని పెళ్లి చూపులు పెట్టుకొని ఇప్పుడు చెప్పాడు అయ్యాక, ఏమనుకోకండి సారీ సార్ అన్న, నీ అకుంఠిత దీక్ష నచ్చిందయ్యా అన్నాడు. అలాగా ఆ రోజు ఈవినింగ్ చక్కగా పెళ్లి చూపులు చేసేసి ఆవిడ కారులో వెళ్ళిపోయారు, నేను మా సిస్టర్ మా ఇంకో 2 రోజులు ఉండి మేము చెన్నై వెళ్ళాం. ఇలా ఒక ప్రొడ్యూసర్ అనేవాడికి ఇంత ప్లానింగ్, ఇంత ఆత్మీయత ఉంటే తప్ప ఆ ట్రూప్లో పనిచేసేవాళ్ళు అంత ధైర్యంగా మన అనుకోవడం కష్టం. దట్స్ ఆల్ ఫర్ ది డే. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.